వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని కన్ఫర్మ్ మెడిగూడ ఆర్ రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ఈ నెల 14వ తేదీన 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని ఎంపీడీఓ వెంకట్రాజు, తహసీల్దార్ జాదవ్ రామారావు సూచించారు. ఎలక్షన్ సందర్భంగా మనం మీకు ఇంత ముందు ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగింది, మళ్ళీ రెండవ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ ఎలక్షన్లో భాగంగా మన విధులను పరిపూర్ణంగా మనం నిర్వహించాల్సి ఉంటుంది. మీ అన్ని అంశాలు మీ గురువులు కాబట్టి మీకు అన్ని అంశాలు తెలుసు. కాబట్టి ఎలాంటి తప్పులు జరగకుండా మీ పోలింగ్ కేంద్రంలో కానీ వెళ్ళినప్పుడు మనకు మోడల్ ఆఫ్ కండక్ట్ దాంట్లో భాగంగా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళినప్పుడు ఏ అభ్యర్థితోటి కొంచెం మన చుట్టాలు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామనే ఉద్దేశంతో వెళ్ళకండి. అది మోడల్ ఆఫ్ కండక్ట్లో భాగంగా కాబట్టి మీ పైన యాక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదొక వ్యక్తి ఎవరైనా మీ పైన అబ్జెక్షన్ చేస్తారు, కంప్లైంట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఎంత మన పరిచయం ఉన్నదో మీకు వినవిస్తున్నాం. కాబట్టి మనకి విధుల్లో భాగంగా మనం పరిపూర్ణంగా మన విధుల్ని మనం నిర్వహించాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైనా మనం తప్పులు జరిగినా కూడా మనం మాట కూడా కండక్ట్లో మనం యాక్షన్ చేయబడుతుంది. కాబట్టి అందరం ఆ రోజు మీరు 13వ తారీఖు నాడు మీరు ఈరోజు ఆ రోజు వచ్చి ఎంపీడీ ఆఫీస్లో మీరు మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. ఆ మెటీరియల్లో భాగంగా మీకు అన్ని అంశాలు అన్ని మెటీరియల్లో మీకు పొందుపరిచారా లేదా అక్కడే చెక్ చేసుకొని మళ్ళీ బ్యాలెట్ బాక్స్ పనిచేస్తుందా లేదా అనే వివరాలు మీరు చెక్ చేసుకొని తర్వాతనే మీరు ప్రొసీడ్ కావాలి. మీతోటి జోనల్ ఆఫీస్ వారు ఉంటారు, వాళ్ళు రూట్ ఆఫీస్ వారు మీరు వెళ్ళి మీ పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. కాబట్టి ఆ రోజు మీరు అన్నీ చెక్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి. మళ్ళీ అక్కడ పోలింగ్ కేంద్రం వెళ్ళిన తర్వాత ఇది లేదు అది లేదు ఈ మెటీరియల్ లేదని కొంచెం కాంప్లైంట్ చేయకండి. వేసి ముందు మీరు ఇప్పుడు మెటీరియల్ రిసీవ్ తీసుకున్నప్పుడే అన్ని మీకు చెక్ చేస్తూ అన్ని మెటీరియల్ అందుందా లేదా చెక్ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరు ఆ రోజు అన్నీ చెక్ చేసిన తర్వాత వెళ్ళాలని వినియోగిస్తున్నాను. కోఆర్డినేషన్ చేసుకోవాలి. అట్లే బ్యాలెట్ పేపర్లు సర్పంచుల సభ్యుల కోసం గులాబీ రంగు ఉంటుంది, వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటుంది. బ్యాలెట్ పేపర్లు కొద్దిగా మిస్సింగ్ నంబరు ఏమున్నాయో నోట్ చేసుకోవాలి. ఓటర్ జాబితాలు మీకు కావాల్సిన సెట్లు ఉన్నాయా లేదా, మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిందా లేదా చూసుకోవాలి. అట్లే 4 సెట్లలో పోస్టల్ బ్యాలెట్, 3వది పిఎస్ ప్రదర్శన నిమిత్తం ఉంటుంది. అట్లే ఇందాక మీ మాస్టర్ ట్రైనర్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. పోలింగ్ ఒకరోజు ముందు మీరు బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేసిన తర్వాత పేపర్ సీల్ వేయడం ఉంటుంది. 5:30 గంటల మన ఏజెంట్ల సమయంలో పిఓతో పాటు ఏజెంట్ల గ్రీన్ పేపర్ సీల్ పై సంతకం చేయాలి. అట్లే ఏజెంట్ల సమక్షంలో గ్రీన్ పేపర్ సీల్ వేయాలి. పోలింగ్ ప్రక్రియ ప్రిసైడింగ్ అధికారి 7 గంటల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవును. ఆఫ్టర్నూన్ 1 గంట వరకు కూడా ముగుస్తుంది. పోలింగ్ ముగిసే సమయంలో క్యూలో ఉన్న ఓటర్లు ఉంటే వరుస చివరి అభ్యర్థి నుండి వరుసలో మొదటి అభ్యర్థి వరకు అనుమతించాలి. ప్రిసైడింగ్ పోలింగ్ స్టేషన్ అంతటికి ఇన్ఛార్జిగా ఉంటారు. పిఓ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది.